మధ్య కొంతమంది కొత్త అలవాట్లను నేర్చుకున్నారు. అభివృద్ధి గురించి పట్టించుకుని వాళ్ళు, ప్రజల మధ్యన ఉండని వాళ్ళు ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకోవడం, ఆ కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతిగా, మంచి పరిణామం కాదు. కాబట్టి నేను ఎవరికి వ్యూలను ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ తప్పు చేయలేదు, వివరణ అడిగే పరిస్థితి కూడా రాదు. నా ప్రాథమిక హక్కు నేను ఉపయోగించుకున్నాను. అధికారుల దగ్గరికే వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళలేదు. మాకు తెలియకుండా మా శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళలేదు. కొత్తగా వింటున్నాను. ఇది మంచిది కాదు. మనము అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి, సంక్షేమం పైన దృష్టి పెట్టాలి. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయిని దేవాలయ ప్రాజెక్టు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రైతులు వర్షాలు పడతాయో లేవో అని ఆగవాగమవుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ రైతులను కాపాడాలి, రైతులకు సాగునీరు అందించాలి, దేవాలయ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించాలనే ఆలోచన ఎవరు చేయాలండి? ఎవరు చేయాలి? ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరు చేయాలి? ఇంకా ఎంజీఎం హాస్పిటల్లో రెగ్యులర్ సూపరింటెండెంట్ లేడు. ఎవరు ఆలోచన చేయాలి? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంతవరకు ప్రారంభోత్సవం అయితే లేదు. ఎవరు ఆలోచన చేయాలి? వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శాంక్షన్ వచ్చింది. దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ తయారు చేసి టెండర్స్ పిలవాలి. ఎవరు పట్టించుకోవాలి? మనం చేయటానికి చాలా పనులు ఉన్నాయి. ఈ అనవసరమైన విషయాలలోకి వెళ్ళి మన టైం వేస్ట్ చేసుకోవాలి. ప్రజల కొరకు ఏం చేయగలుగుతాం అనేది ఆలోచించాలి. మనకున్న అధికారం, మనకున్న పలుకుబడి, మనకున్న అవకాశాన్ని ప్రజల కొరకు ఉపయోగించుకోవాలి తప్ప వివాదాల కొరకు ఉపయోగించుకోవద్దు అనేది నా అభ్యర్థన. ఈ మధ్య కొంతమంది కొత్త అలవాట్లను నేర్చుకున్నారు. అభివృద్ధి గురించి పట్టించుకుని వాళ్ళు, ప్రజల మధ్యన ఉండని వాళ్ళు ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకోవడం, ఆ కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతిగా, మంచి పరిణామం కాదు. కాబట్టి నేను ఎవరికి వ్యూలను ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ తప్పు చేయలేదు, వివరణ అడిగే పరిస్థితి కూడా రాదు. నా ప్రాథమిక హక్కు నేను ఉపయోగించుకున్నాను. అధికారుల దగ్గరికే వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళలేదు. మాకు తెలియకుండా మా శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళలేదు. కొత్తగా వింటున్నాను. ఇది మంచిది కాదు. మనము అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి, సంక్షేమం పైన దృష్టి పెట్టాలి. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయిని దేవాలయ ప్రాజెక్టు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రైతులు వర్షాలు పడతాయో లేవో అని ఆగవాగమవుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ రైతులను కాపాడాలి, రైతులకు సాగునీరు అందించాలి, దేవాలయ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించాలనే ఆలోచన ఎవరు చేయాలండి? ఎవరు చేయాలి? ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరు చేయాలి? ఇంకా ఎంజీఎం హాస్పిటల్లో రెగ్యులర్ సూపరింటెండెంట్ లేడు. ఎవరు ఆలోచన చేయాలి? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంతవరకు ప్రారంభోత్సవం అయితే లేదు. ఎవరు ఆలోచన చేయాలి? వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శాంక్షన్ వచ్చింది. దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ తయారు చేసి టెండర్స్ పిలవాలి. ఎవరు పట్టించుకోవాలి? మనం చేయటానికి చాలా పనులు ఉన్నాయి. ఈ అనవసరమైన విషయాలలోకి వెళ్ళి మన టైం వేస్ట్ చేసుకోవాలి. ప్రజల కొరకు ఏం చేయగలుగుతాం అనేది ఆలోచించాలి. మనకున్న అధికారం, మనకున్న పలుకుబడి, మనకున్న అవకాశాన్ని ప్రజల కొరకు ఉపయోగించుకోవాలి తప్ప వివాదాల కొరకు ఉపయోగించుకోవద్దు అనేది నా అభ్యర్థన.